హాయ్ అండి, లతాలకు స్వాగతం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంతవరకు మరి నా వీడియోలు చూస్తూ మరి ఇంతవరకు ఎంకరేజ్ చేసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. చాలా సంతోషంగా ఉందండి. మామూలుగా నాకు ఈ ఆలోచన కలిగినప్పుడు భగవంతుడి దగ్గర ప్రార్థన చేసుకొని మేము ముందుకు వచ్చినప్పుడు మరి దేవుడి దయ, మరి మీ అందరి కామెంట్స్ మీరు అందరు చూడడము, మీ అందరి కామెంట్స్ ఒక బూస్ట్ లాగా ఇంతవరకు వచ్చానండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ముఖ్యమైన విషయం అండి ఏంటంటే అంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు పెడుతున్నానండి. అందులో తెలియనివి కూడా ఏవైనా ఉంటే మీరు చెప్పొచ్చండి. నాకంటే ముందుగా ఉన్న యూట్యూబర్స్ ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్పే మాటలు కూడానండి నా స్వతహాగా కొన్ని అనుభవాలు కొన్ని అయితేనండి, కొన్ని నా చుట్టుపక్కల పరిస్థితులు, బయట నేను చూసిన అనుభవాలు కానీ కొన్ని పరిస్థితులు కానీ అలాంటివి. నేను మాట్లాడే ముందు కూడా ముందే భగవంతుని అడుగుతాను. నేను మాట్లాడే ఏ మాట కూడా ఎవరికి నొప్పి బాధ కలిగించకూడదు, చెప్పాలనుకున్న మెసేజ్ మంచిగా వెళ్ళాలి దేవుడా అని నేను భగవంతుని ప్రార్థన చేసుకొని చెప్పే మెసేజెసేనండి. అంటే నాకే అన్ని తెలుసని కాదండి, చుట్టుపక్కల చూసిన కొన్ని అనుభవాలు ప్లస్ నాకు స్వతహాగా జరిగిన కొన్ని అనుభవాలు అవే కలగలిపి మాట్లాడుతున్నానండి. అంతా నాకు తెలుసన్న భావన నాలో ఎప్పుడూ లేదండి. ఎందుకంటే ఏ మనిషి అయినా లైఫ్ లాంగ్ ఒక స్టూడెంట్ అయినండి, మనం నేర్చుకుంటూనే ఉండాలి, మనకేం తెలియదు. అలాగని అందరి అనుభవాలు కూడా ఒకలాగా ఉండవండి. ఇంకోటండి, మామూలుగా మనం పెరిగిన పద్ధతులు కొన్ని ఉంటాయి, మనం పెరిగిన వాతావరణం కొన్ని ఉంటుంది. అది మనం ఎవరి కోసమో దేనికోసమో మనం మార్చుకోలేం కదండి. కొన్ని నచ్చితేనే ఆ వీడియోలు కానీ ఏదైనా చూసి కామెంట్ పెట్టండి. సంబంధం లేని కామెంట్ పెట్టడం వల్ల ఏంటంటే అది ఇంకోలాగా బయటకు పోటీ అయ్యే అవకాశం ఉందండి. అంటే తప్పుగా భావించొద్దు. మామూలుగా నేను ఏది చేసినా కానీ కొత్తగా నేను వచ్చాను, నాకంటే ఇక్కడ సీనియర్స్ ముందు నిల్చున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఉంటే చెప్పొచ్చు విషయాలు, కానీ ఏదైనా ఒక విమర్శ అయినా ఏదైనా ఒక సద్విమర్శగా ఉంటే బాగుంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా నాకు తెలిసిన కొన్ని విషయాలు మటుకు నేను అలా చెప్తున్నానండి. యూట్యూబ్లో ఇంకా అంటే అందులో ఫేమస్ అవ్వడానికి మన ఎవరో ఒక అమ్మాయి చెప్తుంది, విమర్శించండి, విమర్శిస్తే బాగా టాప్లోకి వెళ్తారని. విమర్శలు ఎందుకండి మనకి? ఇప్పుడు మనం ఏదో టాప్ పొజిషన్లోకి వెళ్ళాలని, మనం వైరల్ అవ్వాలని సరే పక్కన వాళ్ళని విమర్శించి వాళ్ళని బాధ పెట్టి ఇంకా మనకు పెద్దగా ఒరిగేదే ఉండదండి. ఈరోజు కాకపోయినా రేపైనా చెప్తే రేపైనా ఎదుటి వాళ్ళు పడే బాధ తగులుతుంది కదండి. అవసరం లేదమ్మా నాకు, మామూలుగానే నేను ఎలా ఉంటానో అలాగే చెప్తాను. అది మనకు దేవుడి చిత్తమయ్యి మామూలుగా మీ అందరికీ నచ్చితే ఇంకా నేను ముందుకు వెళ్ళడానికి ఉంటుంది, అంతే కదండి. ఇంకోటండి, అందరూ ప్రోత్సహిస్తున్నారు, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసిన అన్ని రకాల మాటలు, అలాగే చుట్టుపక్కల జరిగిన సందేశాలు, సన్నివేశాలు, మరి అలాగే చిన్న చిన్న వంటలు అంటే ఏవో మేము తిన్నవి అట్లాంటివి, ఇంకా ఏవైనా అనుకొని నాకేమన్నా ఫ్లవర్స్ చెట్లు అలాంటివి కనిపించినప్పుడు ఇంకా అట్లాంటివన్నీ కూడా అందులో నేను మీ అందరికీ చూపించాలన్న ఒక తాపత్రయం ఆదుర్తతోటే పెడుతున్నానండి, అంతే తప్ప మరో విషయం కాదు. అందరూ కూడా మరి నేను పెట్టిన నా స్కూల్ గురించి పెట్టిన వీడియోస్ కానీ, కాలేజ్ లైఫ్ కానీ, మామూలుగా జాబు అవన్నీ పెడుతుంటే కూడా చక్కగా అందరూ నైస్ షేరింగ్ అండి అని చెప్పేసి నన్ను ఇంకా బాగా ప్రోత్సహిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అది మా స్కూల్ గ్రూప్లో కూడా ఆ వీడియో వెళ్ళి పుష్ప చాలా బాగా చెప్పిందని చెప్పేసి నా ఫ్రెండ్స్ అంతా కూడా అప్రిషియేషన్ చేయడం జరిగిందండి. బయట ఫారిన్ కంట్రీస్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా నాకు అప్రిషియేషన్ చేయడం జరిగిందండి. అలాగే మామూలుగా ఇక్కడ కూడా నేను చదువుకున్న క్లాస్మేట్స్ కానీ అందరూ కూడా బాగా కనెక్ట్ అయ్యారండి నా స్కూల్ వీడియోకి. అలాగేనండి, చెప్పాలనుకున్న మంచి మాటలే తప్ప ఎట్లాంటి చెడు అయితే లేదండి. ఎప్పుడైనా అండి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను మనం గౌరవించాలి. అలాంటప్పుడే అవతల వాళ్ళ అభిప్రాయాలని మనకి గౌరవించాలనిపిస్తుంది. మన పద్ధతి ఇలా ఉంది కదా అని ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలంటే ఎవరి ఇష్టాలు వాళ్ళే కదండి. వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణము,
వాళ్ళు ఉన్న పరిస్థితులు వేరే అయి ఉండొచ్చు. అది మనం ఆలోచించుకొని ఏదన్నా పెట్టే ముందు అట్లాంటివి పెడితే బాగా అనిపిస్తుందండి. కామెంట్లు అనేటివి ఒక బూస్ట్ అండి. మనం చేసేదానికి ఇంకా బలం చేకూర్చే విధంగా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇది ఏమైనా కూడా ఏదైనా మరి ఆలోచన అయినా నేను మాట్లాడే మాటలైనా అవి నాకు దేవుడు ఇచ్చిన తలంపులేనండి. నేను ఇంకా ముందుకు వెళ్ళి కొనసాగుతున్నాను, ఈ మాత్రం ధైర్యంగా నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే కూడా అదంతా కూడా భగవంతుడు ఇచ్చిన కృప. మీరు అందరూ ఇచ్చే బూస్టింగ్ లాగానే భావిస్తున్నానండి. ఇంకా ముందు ముందు ఏమేమి చేయాలో కూడా నాకు సలహాలు ఇచ్చి ఇంకా నన్ను నా ఛానల్ ముందుకు కొనసాగేలా చేయండి. మీరు మీ అందరికీ మరి ఒకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరండి పేరు పేరున మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరండి, నా యూట్యూబర్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, ఇప్పుడు మెసేజ్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళ కానీ వాళ్ళ ఒక ఫ్రెండ్లా భావించేసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెల్లించుకుంటున్నానండి. నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇలాగ నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తూ వెళ్తుంటే మాత్రం కొంచెం బాధ కలుగుతుందండి. మరి అది అందరికీ జరుగుతుందని చెప్పారు వేరే తెలిసిన వాళ్ళని అడిగితే. అంటే ఎవరి ఇష్టం వాళ్ళండి. ఇంకా అలాగే ఇంకా కూడా సబ్స్క్రైబర్స్ పెరగాలని, మీరు మంచి మంచి సజెషన్స్, కామెంట్స్ మీరు పెట్టాలని, నా వీడియోలు చూస్తున్నందుకు మీకు థ్యాంక్స్ చెల్లించుకుంటూ, మరి అలాగే నాకు ఈ అవకాశము, ఈ ఆలోచన కలిగించిన దేవుడికి కూడా అందరి సమక్షంలో నేను ఒకసారి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్స్ చెల్లించుకుంటున్నానండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి.